సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకంగా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు, అకాల వర్షాలు, అదేవిధంగా వరదలు, అన్నింటికి మించి అకాలంగా వచ్చినటువంటి వరదలు, వీటి మూలంగా నష్టపోయినటువంటి ప్రాణ నష్టం జరిగినటువంటి ప్రజానీకానికి మా ప్రగాఢ సానుభూతి. అదేవిధంగా సర్వస్వం కోల్పోయి ఇక్కట్లలో ఉండేటువంటి ప్రజలకు మనోధైర్యాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ వాళ్ళకు సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వమే కాక బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ తమకు చేతనయ్యేటువంటి రీతిలో ప్రజలకు బాసటగా ఉండి సాంత్వనపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇదివరకే పార్టీ అధినేత కేసీఆర్ గారి యొక్క సూచనల మేరకు ఆయా వరద ప్రాంతాల్లో అక్కడ ప్రజలతో ఉండి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకుంటున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమై ఉన్నారు. విపత్తులు అనేవి అవి మానవ ప్రమేయం లేకుండా జరిగేటువంటివి విపత్తులు. కానీ ఏదైనా విపత్తు జరిగినప్పుడు అందుబాటులో ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, మనకు ఉండేటువంటి సర్వశక్తుల్ని ఉపయోగించి ఆ విపత్తులలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వీలైనంత వరకు జరగకుండా, ఎక్కడైనా దురదృష్టవశాత్తు అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని పూర్తిగా ఆదుకోవడం కోసం, అటువంటి వాళ్ళకు బాసటగా నిలవడం కోసం ప్రభుత్వాలు ముందు చూపుతో పనిచేయాల్సి ఉంటుంది, మానవీయ దృక్కోణంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రచార ఆర్భాటాలకు పోకుండా ప్రజలకు మేలు జరగాలనేటువంటి తలపుతో పనిచేయాల్సి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, దేశంలోని ప్రజలు కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. వాతావరణ శాఖ అదివరకే స్పష్టంగా ప్రకటించింది ఏ మోతాదులో ఏ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయనేటువంటిది. తుఫానుగా మారిన పరిస్థితిని కూడా ముందే వాతావరణ శాఖ వెల్లడించింది. మనం అప్రమత్తం అయి ఉండాలి ఎప్పటికప్పుడు. వాళ్ళు సాధారణంగా పిచికారీలు చేసేటువంటి రైతులు సైతం తమకు ఉండేటువంటి ఫోన్లలో వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు పాటించి ఈరోజు పిచికారీ చేస్తే వాన వస్తుందా, వెంబడే వాన వచ్చి కొట్టుకపోతుందా అని ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని పిచికారీలు చేసుకునేటువంటి స్థాయికి రైతాంగం ఎదిగారు. కానీ ఇన్ని రకాలుగా వాతావరణ శాఖ చెప్పినా తుఫాను భీకరంగా వస్తుంది, దాని ప్రభావం ఉంటుందని తెలియజెప్పినా మొదటి 2 రోజులు మనం చూస్తే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు కదలరు. మొదటి 2 రోజులు అసలు కదలరు. 2 రోజుల తర్వాత వారు చేసినటువంటి ఘనమైన కార్యం ఏంటంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి టెలికాన్ఫరెన్సు, ఆ టెలికాన్ఫరెన్స్కు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా ఏముంటుందంటే సీఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇది ప్రెస్ నోట్లో అందుబాటులో ఉండే మంత్రులతో టెలికాన్ఫరెన్స్ అని ఉంటుంది. వ్యక్తిగత సమావేశానికైతే అందుబాటులో ఉండేటువంటి వాళ్ళతో సమావేశం అనడం సముచితం. కానీ టెలికాన్ఫరెన్స్ రాష్ట్రంలో ఏ మారుమూలలో ఉన్నా ఎక్కడి నుంచి అయినా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు. అందుబాటులో ఉండే వాళ్ళతోనట టెలికాన్ఫరెన్స్. ఇది వాళ్ళ తీరు, వాళ్ళ సీరియస్నెస్. అది ఆ 2 రోజుల తర్వాత కదిలినాకన్నా 3వ రోజు ఏం చేసిండ్రు? పోయినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని తిట్టడానికే ఆ 3వ రోజు వాళ్ళు వాడుకుంటారు. ఇంకా దారుణం ఏంటంటే పోయినప్పుడు అధికారులు వెంబడి ఉంటారు, సమీక్షిస్తారు, సమీక్షా సమావేశాలు పెట్టుకున్నారు, బాగుంది. దిశానిర్దేశం చేసి ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం సహాయం అందించాలి దాని మీద మాట్లాడతారా? అధికారులను పక్కన పెట్టుకొని సమీక్షా సమావేశం నిర్వహించుకుంటా వరదల కోసం పోయి, వరద సహాయం చేయడానికి పోయి, ప్రజలకు సాంత్వన పలకడానికి పోయి, ప్రజలకు మనోధైర్యం ఇవ్వడానికి పోయి, సహాయం చేయడానికి పోయి, అధికారుల ముందల విపక్ష పార్టీ నేతను గతంలో అధికారం చేసినటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని నిందలు వేసి తిట్టుకుంటూ కూర్చుంటారు. ఏంది మీ సంస్కారం? ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు. ఎంత దుష్ట సాంప్రదాయం ఇది.
నీ రాజకీయాలు ఉంటే, నీ విమర్శలు ఉంటే, ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని మీరు ఏం గొప్ప చేసిండ్రు, గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, వాళ్ళు జరిగితే అది ఎత్తి చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఇగో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి. ఈ చెప్పనికే చేతగాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు, సమయానికి రాలేదని డ్రామాలా ఇవి? మిమ్మల్ని పాలన చేయమని, సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి నువ్వే కావాలనా? ఏటికా ఏడుపులు? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు. ఆఖరికి వరద బాధితులందరూ కూడా ఏడుపులు హాహాకారాలతో పాటు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదనను వింటే, అది చూస్తే, వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించమది. కానీ వాళ్ళ ఆక్రందనలోకి వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి 3 మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేననే మాట కాదు ఇది, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, తిట్టినా చేసినా ప్రజలు మా వాళ్ళే, మాకే ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపించినారు. కానీ వాళ్ళు ఏం తిడుతున్నారో, నవరంధ్రాలలో ఏమేం పోస్తున్నారో ఒకసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు, మీరు మీ మంత్రులు. వాళ్ళు వాడే భాష ఏంది, వాళ్ళ ఆక్రందన ఏంది, వాళ్ళ మనోభావాలు ఏంది. ఖమ్మం జిల్లా ప్రజలు వరద బాధిత బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఒకసారి అర్థమవుతుంది. మీకు ముందు చూపు లేదు, ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు. ముందు చూపు ఉంటే ముందు పోయి ఉరుకులాడుకుంటూ పోయి తర్వాత ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఎవరైనా. పరిస్థితిని చూసి బేరీజు వేసి ఈ నష్టం ఉంది మీరు రాండి అని విన్నవిస్తారు. ఈయన ఈ నుంచి కదలకుండానే ప్రధానమంత్రి గారు రావాలని కోరుతారు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. సరే ఆయన వస్తారా రారా, ఆయన కోరితే అది వేరే సంగతి, సాయం చేస్తారా లేదా వేరే సంగతి, అది ఇంకో సబ్జెక్టు. వీళ్ళ వైఖరి ఎట్లా ఉందని చెప్పడానికి. ప్రభుత్వం నుంచి ఏ కదలిక లేదు, ఆహాకారాలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా ఎవడు కాపాడే రాత్రి లేడని చెప్పి ప్రజలు స్థైర్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పాపం పరాయి రాష్ట్రం నుంచి బతుకు తెరువుకు వచ్చినటువంటి జేసీబీ ఆపరేటర్ సుభాన్ ఎక్కడి నుంచో తెలంగాణలో బతకనికి వచ్చినటువంటి ఒక రోజువారీ కూలి ధైర్యం చేసి పోతే నేను ఒకటి పోతా, వస్తే 10 మందితో తిరిగి వస్తామని ధైర్యం చేసి నిజమైనటువంటి హీరోగా నిలబడ్డాడు. 3 మంత్రులు జీరోలైనారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్నారు. సిగ్గుపడాలి. మేము ఆరోపించడం కాదు కదా, ప్రజలంటున్న మాట మేము గుర్తు చేస్తున్నాం. ఇలా సుభాన్ హీరో అయిండు, ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ 3 మంత్రులు విఫలమైనారు. ఇక వాళ్ళు ప్రజలు వాడిన భాష నేను మళ్ళీ ఉచ్చరించలేను, సంస్కారం కాదు, అది పద్ధతి కాదు. ఆ 3 వల్ల ఏం కాదు, కనీసం సుభాన్ లాంటి వాడిని, ఇంకా మీ మంత్రివర్గం పూర్తి కాలేదు కదా, ఇంకో 5-6 మందిని చేర్చుకునేది ఉంది కదా మంత్రివర్గంలో. ఇప్పట్లో మీకు సాధ్యమవుతుందో కాదో తెలియదు. ఎప్పుడు చేర్చుకున్నా సుభాన్ లాంటి ఒక సామాన్యుని పెట్టుకోండి, కనీసం ధైర్య సాహసాలతో ప్రజల్ని కాపాడేటువంటి ఒకడు ఉంటాడు మంత్రివర్గంలో. ఇది ప్రజల కోరిక. ఇది ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, అసలు టీం వర్క్ ఉందా మీకు? ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా టీం వర్క్ ఉందా? మంత్రిమండలి ఏం నిర్ణయాలు చేస్తుంది, అమలు ఎట్లా జరుగుతుంది, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి పునశ్చరణ చేయండి, సమీక్ష చేయండి. వెనక్కి పోయి ఒక్క రుణమాఫీ మీద ఎన్ని ప్రకటనలు చేస్తుంది, ఎన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుంది. 15 డిసెంబర్ కల్లా అయ్యి తీరుతుంది, ఇంత పొడుగు మాట్లాడుతుంది. ఓకే, కాలేదు, చేయలేదు, వీలు కాలేదు, సాంకేతికంగా సాధ్యం కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18,000 కోట్లు మేము మంజూరు చేసినాం, కానీ రైతులకు చేరింది కేవలం 7,500 కోట్లు అని బట్టి గారు, ఇంకొక 12,000 కోట్లు వేస్తే ప్రజలకు చేరుతాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీ మంత్రులే కదా మాట్లాడింది. మీ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం ఉందా? ఒక మాట ప్రజలకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏ మాట కట్టుబడి ఉండాలనేటువంటి నియమం ఉండదా? అంటే దీని వెనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే, సరే కారణాంతరాలు ఏమైనా సరే అధికారంలోకి మీరు వచ్చింది, రానైతే వచ్చిండ్రు, కానీ ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి వ్యక్తి పట్ల మిగతా మంత్రులకు ఎవరు కూడా
ఈయనేదో మా లీడరు మేము అంతా కూడా ఈయన చెప్పినట్లు వినాలనే భావన ఎవరికి ఉన్నట్లు కనిపిస్తలేదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కనిపిస్తున్నది ఏంది? మీది ఒక టీం వర్క్ లేదనేది కనిపిస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. మీకే టీం వర్క్ లేకపోతే మీరు అధికార యంత్రాంగానికి ఏం దిశానిర్దేశం చేస్తారు? అధికారాన్ని పెట్టుకొని విపక్ష నేతల్ని తిట్టడానికి అధికారుల సమావేశం పెట్టుకునేది మీరు ఏం సంకేతం ఇస్తారు? మీరు ప్రజలకు ఏం దిశానిర్దేశం చేస్తారు? హెలికాప్టర్లో లేదని ఏడుస్తారని నాకు అర్థం కాదు. పెళ్ళిళ్ళు పేరంటాలకు కొనికి హెలికాప్టర్లు వాడుకోనికి వస్తుంది. ఎన్నికలప్పుడు 5, 6, 4 ఎన్ని వీలైతే అన్ని హెలికాప్టర్లు వాడుకోనికి వస్తుంది. ఒక విపత్తు ముందస్తుగా ఓ శాస్త్రీయ పద్ధతిలో ఏ మోతాదులో వర్షం రాబోతుందో కూడా, అది వాయుగుండం తుఫానుగా మారి ఎంత ప్రమాదకరంగా వస్తుందో కూడా వాతావరణ శాఖ వెల్లడించినాక కూడా నష్టం జరిగినాక మీరు హెలికాప్టర్లు వెతుకుంటారా? ఇదేనా మీకున్న ముందు చూపు? ఇది మీ అసమర్థతకు తార్కాణం కాదా? ప్రభుత్వంగా మీరేం చేయాలో నాకు అది చేయమంటే కేసీఆర్ లేడు కనిపిస్తుంది. కేసీఆర్ వ్యక్తిగా కనిపించాడు, కేసీఆర్ ఒక వ్యవస్థగా కనిపిస్తాడు తెలంగాణ సమాజంలో. అది మీకు తెలియదు, అర్థం కాదు. ఇలా లక్షల మంది కేసీఆర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఒక వ్యక్తి కాదు కేసీఆర్. ఎంతసేపు ఒక వ్యక్తిగా టార్గెట్ చేసి మాట్లాడి ఏదో చిన్నగా చేసేటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేస్తే నీ చిన్న బుద్ధి బయటపడుతుంది తప్ప హుందాతనం కాదు అది. బీఆర్ఎస్ యాజ్ ఏ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, బాధ్యత గల పార్టీగా మా వాళ్ళు పోయినారు, రంగంలో ఉన్నారు, చేయగలిగింది చేస్తున్నారు. ఒకరోజు పోయి రాలే, అక్కడ ఉన్న మా శ్రేణులు ఉన్నారు, మొత్తం ప్రజలతో ఉన్నారు. ప్రజలే మాట్లాడుతుండ్రు కదా, మా పువ్వాడ గారు భోజనం పంపించినారు, మా పువ్వాడ గారు ఇది పంపించినారు, బీఆర్ఎస్ నాయకులు ఇది పంపించారు, ప్రజలు చెప్తున్నారు. దట్ ఈస్ కేసీఆర్. ప్రజలకు ఏం జరిగింది, ఏం జరగాలి, ఎక్కడ ప్రజలకు కనిపించేది కేసీఆర్. వాళ్ళు జరిగిన మేల్లో కనిపిస్తాడు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ ఉంటాడు. నువ్వు ఏది తీసుకుంటే దాంట్లో కేసీఆర్ ఉంటాడు. ఒక విత్తనంలో కేసీఆర్ ఉంటాడు, ఒక పంటలో కేసీఆర్ ఉంటాడు, ఒక నీళ్ళలో కేసీఆర్ ఉంటాడు, మంచినీళ్ళలో కేసీఆర్ ఉంటాడు. ఈ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 స్థానానికి ఎదిగినటువంటి ఆ పునాదులలో కేసీఆర్ కనిపిస్తాడు, ఆ అభివృద్ధిలో కేసీఆర్ కనిపిస్తాడు. చిల్లర మల్లర మాటలతో ఆడున్నాడు, ఆడబడుకుండు, ఈడబడికి గిదా మాట్లాడేది. నువ్వు చేయాల్సిన పని ఏదో చేయమంటే చేయకుండా. తీరా వీళ్ళు పోయి పనిచేయడానికి పోతారంటే వీళ్ళ మీద దాడి చేస్తారా? ఇదా సంస్కారం? ఒక ఆపద వచ్చినప్పుడు ఎట్లుండాలి? కలుపుకొని పోవాలి. ఇంకా రాణి తలావో చేసి ఏం చేద్దాము, ప్రజలకు చేద్దాం, ఎవరి చేతన ఎంత చేద్దామని చెప్పాలి. ఆ ఉదారత్వం ఉండాలి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ వంతు చేయాల్సి చేస్తున్నారు. ఇదేం గొప్ప కాదు, ఇది మానవీయ ధర్మం మాత్రమే చేసే పని. అది కూడా నేను స్పష్టంగా ప్రకటిస్తున్నా. కొంతమంది విరాళమని, దాతాలని, దాతృత్వం అని మాట్లాడుతున్నది ఆ భాష సరైనది కాదని కూడా నేను మనవి చేస్తున్నా. వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఇది మన కర్తవ్యం అండి. నాగరిక సమాజంలో సాటి మనుషులకు ఒక ఆపద వస్తే వాళ్ళకు తోడుగా ఉండడం మన కర్తవ్యం. అంత చేయండి. ఒక పూట భోజనం పెట్టగలిగే వాళ్ళు భోజనం పెట్టండి, ఒక పూట ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఆశ్రయం ఇవ్వండి, ఒక దుప్పటి ఇచ్చేవాళ్ళు దుప్పటి ఇవ్వండి, బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇవ్వండి. ఆర్థిక స్థితిమంతులు ఉన్న వాళ్ళు మీరు 4 రూపాయలు ఇస్తే ఇవ్వండి. దాని మీద దానం చేసినాం, దాతృత్వము, విరాళం మాటలు అవసరం లేదు. బాధ్యత ఎరిగి మనం చేయాలి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, సంచలనాల కోసం ఏదో చేసేదే తప్ప రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్ణయాత్మకమైనటువంటిది ఏం చేయదు, ముందరికి రాదు. మరి పెద్ద పెద్ద యాక్షన్ టీములు వేసి సంచలనం కోసం హైదరాబాద్ నగరంలో, మరి దీనికి ఎందుకో యాక్షన్ టీములు లేవు? మంది లేరా, మార్పు లేదా, ప్రభుత్వ అధికారులు లేరా, ఎందుకు చేస్తలేవు? మరి గ్యారంటీలన్నీ పక్కకు పోనికే డైవర్షన్ కోసం చేసేటువంటి సంచలనాలతోన అసలైనటువంటి సాంత్వన ప్రజలకు చేకూర్చకుండా ఈ డ్రామా. ఇప్పుడు డొలతనం బయటపడింది కదా, బయటపడదా పడలేదా? మరి అంత దమ్ము ధైర్యం ఉండి అంత ముందు చూపుంటేనంటే ఇంత నష్టం ప్రజలకు జరగకూడదు కదా. ఇలా 5 లక్షల రూపాయలు, 5 లక్షలు నువ్వు ప్రకటించేది బాబు, ఆల్రెడీ ఉన్నదే. రైతులు చనిపోతే బీమా లేదా? 5 లక్షల రూపాయలు పెట్టలేమా? అమల్లో లేదా?
నువ్వు 5 లక్షలకు మించి ఏమి ఇస్తున్నావు కదా చెప్పు. విపక్షంలో ఉన్నప్పుడు ఏమంటావు? 25 లక్షలని డిమాండ్ చేసినావు కదా. నేను డిమాండ్ చేస్తలేనది, నీ డిమాండ్ గుర్తు చేస్తున్నా. వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి అకాల మరణాలు సంభవిస్తే, అనుకోని దురదృష్ట ఘటనలు జరిగితే ఆ మరణాలకు 25 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది నువ్వు. ఎలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేవు? బీజేపీ వాళ్ళు ఏదో అడిగితేనంటే, ఎంపీ ఈటెల రాజేందర్ గారు అడిగితేనంటే 8 సీట్లు మీకు వచ్చినాయి, 8 సీట్లు మాకు వచ్చినాయి, చేరి సగం వేసుకొని ఇద్దాం, 25 లక్షలు ఇవ్వండి మీరు, మేము 25 లక్షలు ఇస్తాం. ఇది మాట్లాడతాం. వాళ్ళతో పోటీ ఎందుకే? నీ మాటకి నువ్వు కట్టుబడి ఉండు. రాజేందర్ అలా అడగలేదు, ఎంపీ గారు అడగలేదు, డిమాండ్ చేయలేదు, కొద్దిసేపు పక్కకు పెడదాం. నీ మాట ఏమైంది? నీ డిమాండ్ ఏమైంది? ఆనాటి డిమాండ్ వాళ్ళ ఆచరణాత్మకం కావాలి కదా. మరి అయిందా? ఎంపీ వాళ్ళందరూ చూసిందే కానీ మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ప్రభుత్వం సర్వం అప్రమత్తమై 25 లక్షలు